పాహిమాం మహర్షి రక్షమాం రక్షమాం. హే మహాముని, హే తపోధని, మానవ దౌర్జన్య దండ తాడితుణ్ణి, కుల విద్వేష దావానల దగ్ధుణ్ణి, చండాలునిగా శపించబడ్డ క్షత్రియుణ్ణి, బొందితో స్వర్గానుభవం పొందాలని అలమటించి ఆరటించి వశిష్ఠునిచే శపించబడ్డ త్రిశంకుణ్ణి ఆశతో ఆశ్రయించాను. త్రిశంకు, మానవుడు సశరీరునిగా స్వర్గ ప్రస్థానంకు అర్హుడు కాడు. దుష్ట ఆలోచనతో ఆర్షధర్మ కర్మచ్యుతుడవైనావు. స్వార్థపరుడవై నీతి బాహ్యమైన ఈ కోరిక కోరినందుకు నీవు కడజాతి వానిగా చండాలునిగా చరింతువుగా. వశిష్ఠ, ఏమయ్యా నీ జాత్యహంకారము? శపించుటకు చాండాల జన్మే కనిపించినదటయ్యా. అయినా మాదిగ కన్య అరుంధతిని మగువను చేసుకున్నది సమాజమునకు మసిబుయుటకేనటయ్యా, సంస్కర్తమనిపించుకొనుటకేనటయ్యా. ఏమయ్యా నీ జాత్యహంకారము? సహన సంయమీంద్రత్వమును కోల్పోయి సాటి మానవుని రూపహీనునిగా, కులహీనునిగా, కడజాతివానిగా, అల్పునిగా, అధమునిగా, నీచునిగా, నికృష్టునిగా, విద్యకు దూరునిగా, విజ్ఞానహీనునిగా చేసిన నీ స్వార్థ సంకుచితత్వమును నిలువునా పాతిపెట్టిన కాని నింగినున్న స్వర్గము నేలకు దిగిరాదయ్యా. ఇంద్ర, అఘటనాఘటన సమర్థులమైన మేము అంతరములు మానవ కల్పితములని స్వర్గ ప్రాప్తి సర్వోత్తమ ప్రవేశమునకని నిరూపించగలం. త్రిశంకు, తాడిత పీడిత అసమానత సర్పదష్టులైన ఆ భక్య సోదరులకు మా తపోబలముచి ఆ స్వర్గమును సమభోజ్యముగా అనుభవ యోగ్యము చేయగలం. ఇది మరో విలయం. మృత్యు నిబద్ధుడైన మానవుడు అమరలోకమునకు అరుదించుట సంభవమా? సంభవమే. ఏమయ్యా ఆ ఆర్షమునుల అభూత కల్పనము పంచేంద్రియ భూతమైన దేహమునకే కదయా అనుభవము. ఆ దేహమే కట్టెల కాలి బుగ్గైన తరువాత మిగులునదేమున్నదయా? నిస్తేజమై నిరాకారమై స్పర్శాదులకు దూరమై వాసనాహీనమైన ఆత్మకు ఆ అనుభవము అంటదు గదయ్యా. ఇది మానవ సమాజమును మాయ చేసి మచ్చు దల్లి మసి బూసిన స్వార్థ సాంప్రదాయ ఛాందస విధానమయ్యా. స్ఫూర్తిభూత వికసిత తపో శక్తితో నిన్ను సశరీరునిగా స్వర్గవాసిని చేసేదమయ్యా. ఆవాసమే నీకు స్థిరమై సత్యమై నిత్యానందానుభవము కాగలదయా. సశరీరో దివం వ్రజ, సశరీరో దివం వ్రజ, సశరీరో దివం వ్రజ. వచ్చే వచ్చే అవ్వా! మానవాధముడు మింట అడుగిడినాడు. మానవ విజ్ఞాన పరిధి విస్తృతమై దివిని ఆవరించిన నాడు మనమెక్కడా, మన ఆధిపత్యం ఎక్కడ? రెండు పట్టుండు, నేల నెట్టుండు, రెండు 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 పట్టుండు, నేల నెట్టుండు, పట్టుండు, పడదోయుడు. వడితి సుడివడితి రాజర్షి కౌశిక మహర్షి రక్షమాం రక్షమాం. త్రిశంకు, ఆగు, ఆడనే ఆగు. మానవుని ఆత్మశక్తి అవధుల దిగమించి సమస్తము ఆవగించి బ్రహ్మాండమును గజగజలాడించగలదు. మేధాశక్తి వికసించి విస్తరించి నూతన ప్రయోగ ప్రక్రియతో అసంభవమును సంభవము చేయగలదు.
ఏదయ్యా ఏదయ్యా మీ స్వర్గము? నిరంతర సురాపాన గుణహీనమై అనవరత అప్సరో పరీరంభ బలహీనమై పదవి వ్యామోహాంతమై అధికార బధిరమై సమత్వ మమత్వ రాహిత్యమైన మీ నివాసము స్వర్గము కాదయ్యా. వశిష్ఠ రోతబడ్డ ఆ ప్రేతలోక ఇంద్రత్వమును ఈనాడు వీడు ఏలవచ్చు, రేపు వేరొకడు రావచ్చు, కాని మా ప్రతిష్ఠితము శాశ్వతమయ్యా. అదిగో అదిగో నవస్వర్గము జనించినది, అపవర్గము లయించినది. అక్కడ మీ జాతుల అవినీతుల రోతలు లేవు, మీ ధాతల రాతల గీతలు కనరావు. అక్రమము అసత్యము దాస్యము దాసోహము ఉండనే ఉండవు. కులముల కుచ్చితములు లేవు, హైన్య దైన్యతలు కనరావు. ఏ సాంప్రదాయపు ఇసుక ఎడారులలో ప్రతిభా స్రోతస్విని ఇంకిపోదో, ఏ అధికార కేంద్రీకృత దుర్గమాటములలో మానవత్వం మసి కాదో, అట్టి మహిమాన్విత సరితీరమేనయా మా స్వర్గము. ఇదిగో వశిష్ఠ చూడు, నీ స్వార్థవంచనకు ప్రతిగా ఆ కామధేనువునే కాదు, దాని చరస్థానమైన స్వర్గధామమునే సృష్టించినామయ్యా. ఇదే ఇదే మా సామ్యవాద సిద్ధాంతం, చాపకూటి సమారాధనం, సర్వ సమతావాదం. మానవుని అభ్యుదయ భావనా విధానమే మహా ఆదర్శ ప్రయోగమై ఉదాత్తమై ఉన్నతమై శాశ్వతమై జగత్ కళ్యాణ కారకమై లోకారాధ్యము కాగలదు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేచు జాగృత. సమసమతా స్ఫూర్తికి సర్వశక్తులు ధారపోసి వెలవెలపోతున్న ఈ జీవితమును తిరిగి సాధనా సంపన్నము చేయవలే. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపికా? అవును. ఐ లవ్ యూ. అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.